భారీ వర్షాలు తెలంగాణలో మరో 4 రోజులు వణికించబోతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వాన పడనుంది. నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ నెల 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నల్గొండ, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ నెల 13 వరకు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, తెలంగాణలో మొత్తానికి వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది, అందరూ అలర్ట్ ఉండాలని చెప్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాగల 3 రోజులు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో కొంచెం ఉక్కపోత వాతావరణం ఉంటుంది, ఎండ తీవ్రత ఉంటుంది, తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే సాయంత్రం వచ్చేసరికి భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. అంటే గతంలో కూడా నిన్న మొన్న రోజులు కూడా భారీ వర్షం పడిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ప్రధానంగా కొన్ని చోట్ల ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కూడా భారీ వర్షాలు కూడా ఉంటాయని ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి పశ్చిమ దిక్కున కొంచెం తేలికపాటి వర్షాలు ఉంటాయి, దక్షిణం దిక్కున కూడా కొంచెం మోస్తారు వర్షాలు కూడా ఉంటాయని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా హెచ్చరికలు ఎన్నో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు మాత్రం నల్గొండ, యాదాద్రి, జనగామ, మహబూబ్ నగర్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ లో కూడా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేశారు. ఎందుకంటే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయని ప్రధానంగా వారు తెలియజేశారు. అంటే సాయంత్రం సమయంలో చిన్న మేఘాలు ఒకటేసారి కారు మబ్బులా కమ్ముకొని వస్తాయి కాబట్టి దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు 13 నుండి అంటే ఇప్పటి నుండి మొదలుకొని 2 రోజులు 3 రోజుల వరకు భారీ వర్షాలు కూడా ఉంటాయి. మరి దాని తర్వాత ఆగస్టు 13 నుండి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని కారణంగా భారీ వర్షం కూడా ఉంటుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా ప్రజలందరినీ అప్రమత్తంగా చేయాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీకి, హైడ్రా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇలాంటి సమస్య నీరు చేరి కాలనీలకు రావడం కానీ, మరి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం కానీ ఇలాంటి పునరావృతం కావద్దని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడ ఈదురు గాలులు కూడా గంటకు కిలోమీటర్ వేగంతో 30 నుండి 40 కిలోమీటర్లు. ముఖ్యంగా నిన్న హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మేఘాలన్నీ కమ్మేసే మొత్తం చీకటిమయం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ వర్షం నీరు కావచ్చు, ఆ వరద కావచ్చు, రహదారులు మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా అలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉందా? వాతావరణ శాఖ దానికి సంబంధించి ఏమైనా అలర్ట్ ఇస్తుందా? ప్రధానంగా వాతావరణ శాఖ ఈ రోజు సాయంత్రం కూడా కొంచెం నిన్నకంత కాకుండా కానీ కొంచెం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. నిన్ననైతే భారీ వర్షం పడ్డదని చెప్పుకోవచ్చు. దాని కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడెక్కడైతే కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకపోవడం జరిగింది. నీరు ఇళ్లకు చేరి ఇప్పటికే ఇల్లులో కొన్ని ఎఫెక్ట్ అయినాయి. కొంతవరకు కొన్ని పాత ఇల్లులు అంటే శిథిలావస్థ గోడలు కూడా కూలిపోవడం జరిగింది.
ప్రధానంగా అధికారులు కూడా అందరికీ హెచ్చరికలు జారీ చేసేది ఏమనగానంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది హైడ్రా అధికారులకు ఇప్పటికే వాళ్ళకు అధికారాలు కూడా జారీ చేసింది. వాళ్ళని ప్రధానంగా అక్కడ నుండి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలు కూడా వదిలేయాలన్నారు. కొంచెం అంటే లోతట్టు ఏదైతే కొంచెం వర్షపాతంకే హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే నిన్న భారీ వర్షం కొట్టింది కాబట్టి నిన్న ట్రాఫిక్ జామ్ కనుక బీభత్సంగా కూడా ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది. ప్రధానంగా మాదాపూర్ నుండి చూసుకుంటే ఎంజీబీఎస్ వరకు, మరి పంజగుట్ట నుండి చూసుకుంటే ఉప్పల్ వరకు ఈ ప్రాంతంలో మాత్రం విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవడం అయింది. ప్రధానంగా నిన్న మరి సాయంత్రం అంటే అందరూ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి ఒకటేసారిగా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. అధికారులు కూడా దీన్ని ప్రధానంగా పట్టించుకుంటే వేరు, ఎందుకంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరం లోతులా కనిపిస్తుంది. కానీ దాన్ని ప్రజలకు అప్రమత్తం చేసి పోలీసులు కూడా అంటే పోలీసులు చేస్తున్నారు కానీ తాత్కాలికంగా మాత్రమే చేస్తున్నారు, తూతు మంత్రంగానే చేస్తున్నారు. ఇది ఇంకోసారి కూడా కొనసాగద్దని ఇప్పటికే ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షాలు కూడా భారీగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, మున్సిపల్ కానీ, మరి హైదరాబాద్ కానీ అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఇప్పుడు వారు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.